నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 6 రోజుల పాటు సింగపూర్ పర్యటన ఆయన మంత్రి బృందంతో కలిసి వెళ్ళబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో సింగపూర్తో దెబ్బతిన్నటువంటి సంబంధాలను మళ్ళీ పునరుద్ధరించేందుకే ఈ పర్యటన అని చెప్పి నిన్న కేబినెట్ మీటింగ్లో చెప్పారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సంవత్సరం కాలంలోనే అభివృద్ధి దిశగా 9.5 లక్షల కోట్లను పెట్టుబడులను తీసుకొచ్చింది. మరి పెట్టుబడుల కోసం చంద్రబాబు గారు మొన్న మధ్య దావోస్ పర్యటన కూడా వెళ్లారు. మరి ఈసారి సింగపూర్ వెళ్లబోతున్న నేపథ్యంలో మరి దెబ్బతిన్న సంబంధాలు మళ్ళీ పునరుద్ధరించబడతాయా? అలాగే మరి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని అడ్డుకునేందుకు చేస్తున్నటువంటి కుట్రలు ఫలిస్తాయా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, చంద్రబాబు గారు సింగపూర్ పర్యటన 6 రోజుల పాటు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. అంటే ఇంతకుముందు నేను అన్నట్టు దావోస్ వెళ్తే వీళ్ళు ఏం పెట్టుబడులు తెచ్చారు, పక్క రాష్ట్రమైన రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి అని చెప్పి కొంచెం గేలిగా మాట్లాడిన పరిస్థితి మొన్న చూసాం. సో మరి ఈసారి సింగపూర్ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది? ఆయన అనుకున్నటువంటి సంబంధాలు మళ్ళీ పునరుద్ధరించబడతాయంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు పరిస్థితి చూస్తే మెయిన్గా అంటే ఆంధ్ర బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. బ్రాండ్ ఇమేజ్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లేడు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ని మళ్ళీ బ్రిక్ బై బ్రిక్ పేర్చుకుంటూ పోవాలి. అందులో భాగంగా మనకి ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వీటితో పాటు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే ఏంటి, ఇక్కడ మౌలిక సదుపాయాలు ఉండాలి. అందుకని మీకు చంద్రబాబు నాయుడు చేసిన పనులు క్రానలాజికల్ ఆర్డర్లో మనం చూసుకుంటే, కొత్త కూటమి ప్రభుత్వం కొత్తగా ఫామ్ కాగానే శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఒక్కొక్క పాలసీ, ఒక్కొక్క ఇండస్ట్రీకి సంబంధించిన ఒక్కొక్క పాలసీని డిక్లేర్ చేశారు. అంటే ఎలక్ట్రానిక్స్ రావాలి అంటే ఎలక్ట్రానిక్ పాలసీ. ఈ ఎలక్ట్రానిక్ పాలసీలో ఏమేమి రాయితీలు ఇస్తాము, ఏమేమి సౌకర్యాలు కల్పిస్తాము ఇందులో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి అని ఒక డైరెక్షన్. ఆ డైరెక్షన్ చదువుకున్న తర్వాత పెట్టుబడిదారులు వచ్చేస్తారు. ఆయన వేసిన ప్లాన్ మొత్తం సక్సెస్ అయింది అని చెప్పటానికి మనం ఈ 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులని ఉదాహరణగా చెప్పచ్చు. భారతదేశంలో ఏ రాష్ట్రానికి రానన్ని పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినమాట వాస్తవం. వీటిలో గ్రౌండ్ అయ్యే స్కీమ్స్ అవన్నీ కూడా దాదాపుగా 90% గ్రౌండ్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం నిన్నగాక మొన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళకి సంబంధించిన పెట్టుబడుల సదస్సు జరిగింది. ఎక్కడ జరిగింది? వేరే ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు ఆయన యుఏఈ మినిస్టర్ వచ్చి ఆయనకి ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు, ఇక్కడ మాకు బాగా ఉంది, మీరు పెట్టుబడులు పెట్టండి అని కాదు చెప్పింది. నేను ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా, మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి, మీకు అడ్వాంటేజ్ ఎట్లా ఉంటుందో చెప్తానని ఆయన అడ్వాంటేజీలు చెప్పాడు. ఎట్ ది సేమ్ టైం మీరు పెట్టడమే కాదు, మీ దగ్గరికి నేను పెట్టుబడిదారులను పంపిస్తా అని చెప్పాడు. మొత్తం దేశంలో ఏ నాయకుడైనా సరే, నువ్వు నాకు ఇంత పెట్టుబడులు నా దేశంలో పెట్టు, నీ దేశానికి నేను పెట్టుబడులు పంపిస్తానని చెప్పే నాయకుడు ఎవరైనా ఉంటాడా? ఎవరు ఉన్నారు? అది ఒక అంటే నేషనల్ పాలసీ గురించి కూడా, అంటే నేషనల్ పాలసీని కూడా తెలుసుకొని వాళ్ళు ఎట్లా గైడ్లైన్స్ పెట్టుకున్నారో చూసుకొని వాటికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. అందుకనే ఇప్పుడు సింగపూర్ పర్యటన వెళ్తూ ఉన్నాడు. సింగపూర్ పర్యటనకి ముందు చంద్రబాబు చేసిన పని ఏంటో తెలుసా? మన భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తోటి భేటీ అయ్యాడు. ఆయనతోటి భేటీ అయ్యి మనం సింగపూర్ తోటి మన డైరెక్షన్ ఏంటి, మన కథ ఏంటి, మన ప్రయారిటీస్ ఏంటి, మనం దాన్ని ఎట్లా రివైవ్ చేయాలి,
అవన్నీ మాట్లాడుకొని వచ్చి ఇప్పుడు సింగపూర్ ట్రిప్ పెట్టుకున్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక ట్రూ నేషనల్ లీడర్ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. అందుకని సింగపూర్ తోటి సంబంధాలు మెరుగు అవుతాయా కావా? ఖచ్చితంగా అవుతాయి. 100% అవుతాయి. 100% అవ్వటమే కాకుండా అంతకు ముందర జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మీద కోపంతో, కక్షతోటి, చంద్రబాబు నాయుడు చేసిన పనుల మీద వ్యతిరేకతతోటి అమరావతిని సర్వనాశనం చేసి ఆ అమరావతికి ఒక డిజైన్ ఇచ్చి అమరావతి నిర్మాణంలో పార్టిసిపేట్ చేద్దామని వచ్చిన సింగపూర్ ప్రతినిధులని అవమానపరిచి పంపించాడు. సింగపూర్ ప్రతినిధులు గవర్నమెంట్ మారిన తర్వాత, అయ్యా గవర్నమెంట్ మారింది, ఆ విషయం మాకు తెలుసు, కానీ మా కమిట్మెంట్ రాష్ట్రం పట్ల మాకు ఒక కమిట్మెంట్ ఉన్నది, దాన్ని మేము ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పి వస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి కక్షతోటి, చంద్రబాబు నాయుడు మీద కక్షతోటి అమరావతికి మీ అవసరం లేదు, మీరు గెట్ అవుట్ అని చెప్పి వాళ్ళని అవమానించి పంపించాడు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి మీరు చూడండి. రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని అడ్డుకట్ట వేసి నరికేసి అక్కడి నుంచి ముందరికి వెళ్లకుండా చేసి 3 రాజధానులని పెట్టి 2 దేశాల మధ్య సంబంధాలని చెడగొట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. 2 దేశాల మధ్య సంబంధాలని ఈ రోజున మళ్ళీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ 2 మాట్లాడుకొని మళ్ళీ 2 దేశాల మధ్య సఖ్యత రావటానికి, సంబంధాలు మెరుగుపడటానికి ఇంత ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే శ్రీనివాస్ గారు, చంద్రబాబు గారు ఎప్పుడు అంటుండేవాళ్ళు, మరో సింగపూర్ లాగా అమరావతి అయి కాబోతుంది, మరో సింగపూర్ లాగా అమరావతిని కడతాను అని చెప్పి. అప్పట్లో వైసీపీ చాలా గేలిగా మాట్లాడినటువంటి పరిస్థితి. మరి సింగపూర్ లాగా కడతానని చెప్పి కేవలం గ్రాఫిక్స్కే పరిమితం చేశారు అని కూడా అన్నారు. అమరావతి కుట్రలో అమరావతిని అడ్డుకునేందుకే సింగపూరుని వెళ్ళగొట్టింది అని చెప్పి బాబు గారు కూడా నిన్న అంటం అయితే జరిగింది. మరి ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, రాజధానిలో ప్రాజెక్టులకి స్టార్టప్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టేందుకు ఇప్పుడు సింగపూర్ అంత రెడీగా లేదు, సో అందుకోసం నేను వెళ్తున్నాను అని చెప్పి. దీనికి కారణం ఏమై ఉంటుందంటారు? అంతగా సంబంధాలు దెబ్బతినడానికి రీజన్ ఏంటంటారు? అంటే సింగపూర్ అనేది అవినీతి రహిత దేశం. ప్రపంచంలో ఉన్నటువంటి అవినీతి రహిత దేశాల్లో అది అతి తక్కువ ఉన్న అవినీతి దేశాల్లో అది 4వది అన్నమాట. అట్లాంటి సింగపూర్ మీద జగన్మోహన్ రెడ్డి అవినీతి ముద్ర వేశాడు. ఏది చంద్రబాబుపై కక్షతోనో, తెలుగుదేశంపై అక్కస్సుతోనో ఆంధ్రప్రదేశ్ పైన పగబట్టాడు, అమరావతిని ధ్వంసం చేశాడు. అది సింగపూర్ను కూడా ఇక్కడికి రాకుండా ఏ విధంగా అతను మరి విధ్వంసం చేశాడో మనం చూసాం. ఇప్పుడు ఆ సంబంధాలు మళ్ళా పునరుద్ధరించాలి. అంటే జగన్ చేసిన పని వల్ల సింగపూర్కి అసలు భారతదేశానికి కూడా సంబంధాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి దాపురిచ్చింది. ఇప్పుడు సత్యమూర్తి గారు అదే చెప్పింది. వెళ్ళబోయే ముందు విదేశాంగ మంత్రి జయశంకర్తో మాట్లాడారు చంద్రబాబు అంటే, జగన్ అతని 5 ఏళ్ల పాలనలో అతనేంటి ఒక సింగపూర్తోనే కాదు జపాన్తో కూడా సంబంధాలు నాశనం చేశాడు. ఇందాక నేను అడిగిన దాంట్లో అర్థం సార్, అది సింగపూర్తో ఎందుకు సింగపూర్ లాగా నిర్మిస్తా అంటున్నారు, ఏంటి ఆ దేశంతో ఎన్నుకున్న సంబంధం? మాట్లాడితే చాలు సింగపూర్ లాగా నేను అమరావతి నిర్మిస్తా, ఆంధ్రప్రదేశ్ని చేస్తా అంటారు అని చెప్పి అనుమానాత్మకంగా అప్పుడు విమర్శలు వచ్చాయి కదా సార్, దాన్ని ఉద్దేశించి నేను అడిగాను. ఇప్పుడు గుడ్ క్వశ్చన్. ఏది ఇప్పుడు సింగపూర్ అనేది ఏంటి అసలు, అది ఎలా ఎదిగింది? ఒక చిన్న ఫిషర్మెన్ విలేజ్ అది ఇప్పుడు సిటీ స్టేట్గా మారింది. అంటే ఏంటి, ఒక నగరమే ఒక దేశం. సింగపూర్ అనేది ఒక నగరం, అతి చిన్న దేశం అన్నమాట. అంటే దేశ ప్రతిపత్తి అనుకుంటుంది. దాని పేరు రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్. ఈ ఎదుగుదలలో ఏంటి, అసలు అక్కడ తాగడానికి నీళ్లు కూడా ఉండవు, అసలు భూభాగం ఉండదు. అంత తక్కువ విస్తీర్ణంలో వాళ్ళు ఏంటి అసలు సముద్రాన్ని పూడ్చి భూభాగంగా తయారు చేసుకున్నటువంటి పరిస్థితి అన్నమాట. అంటే వాళ్ళ కష్టం, వాళ్ళ యొక్క ప్లానింగ్, ఏ విధంగా ఒక చిన్న నగరం ఇవాళ దేశంలో ప్రపంచంలో అత్యంత సంపన్నమైన దేశంగా మారిందంటే ఒక ప్లానింగ్,
ఒక డిజైన్ అన్నమాట. మొత్తం ఈ భూగర్భ డ్రైనేజీలని, భూగర్భ విద్యుత్ లైన్లని, అసలు అక్కడ నగర నిర్మాణమే అలా ఉంటుందన్నమాట. మన దగ్గర ఏం జరుగుతోంది, అసలు ప్లానింగ్ లేకుండా డెవలప్మెంట్, ఫలితం ప్రజలకు అసలు నరకం. ఇప్పుడు హైదరాబాద్ మనం చూస్తున్నాం, వర్షం పడితే ఏంటి అసలు బయటకు వచ్చే పరిస్థితి ఉందా? అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పేస్తున్నారు. కారణం ఏంటి? రోడ్లు ప్లానింగ్ లేవు, డ్రైన్స్ ప్లానింగ్ లేవు, డ్రైన్ల మీదే రోడ్లు వేశారు. ఫలితం అద్భుతమైన నగరం ఇది. ఏది? కులీ కుతుబ్ షా నిర్మించినటువంటి నగరం సరైన ప్లానింగ్ లేకపోవటం వల్ల ఎలా మారింది? ఇప్పుడు ఎందుకని వర్షాకాలంలో అసలు ఇక్కడ అడుగు పెట్టలేని పరిస్థితి, ట్రాఫిక్ జామ్స్ ఎందుకు అవుతున్నాయి? కారణం అదే. అంటే ఇవాళ అటు అవినీతి లేని దేశం, ఒక స్పష్టమైన ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి సాధించిన దేశం. అన్ని ప్రమాణాలు తీసుకుంటే దానికి ఒక పాలకుడు ఉంటాడు. ఆయన గతంలో దానికి ప్రధానిగా పనిచేశారు, లీ క్వాన్ అని. ఆయన ఏంటి అసలు ఒక స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఉంటుంది, లీ క్వాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అని. వీళ్ళందరూ వెళ్తోంది ఏంటి? లాజిస్టిక్స్ అక్కడ ఎలా అభివృద్ధి చేశారు. ఇప్పుడు సిటీ బస్సులు అందరూ అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టే వాడతారు. ఇట్లా ఎవరికి పడితే వాళ్ళు మొత్తం కార్లు కొనేసేసి మొత్తం వెళ్ళిపోవటం కాదు. అక్కడ నియమబద్ధమైన జీవితం, అటు పౌర జీవనానికి కానీ ఇటు ప్రభుత్వ పాలనకు కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, ఒక గొప్ప జీవన విధానం. ఏది? సింగపూర్ అనేది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఎవరు మాట్లాడినా, ఒకటి చంద్రబాబు కాదు, ఇక్కడ కేసీఆర్ కూడా అదే అనేవాడు. అప్పట్లో ఏమని? సింగపూర్ చేస్తాననేవాడు తెలంగాణని, లేకపోతే న్యూయార్క్ చేస్తానంటారు, ఇస్తాంబుల్ చేస్తానంటారు. ఒక అద్భుత నగరం నిర్మించే అవకాశం ఆంధ్రప్రదేశ్కి దక్కింది. అప్పట్లో ఈ రాష్ట్రం విడిపోయిన తరువాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం వాళ్ళకి అదొక వరం అనుకున్నారు. అప్పట్లో ఏంటి, ప్రధాని మోడీ కూడా చెప్పారు అనేకసార్లు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఈ అమరావతి శంకుస్థాపనకు వచ్చే ముందు ఏమని చెప్పారు? మీరు అన్ని దేశాలు తిరగండి. మోడీ వెళ్ళేవాళ్ళు, ఆయన అక్కడ చూసేవాడు. చూసినప్పుడు వెంటనే చెప్పేవాడు, అస్తానా ఒకసారి వెళ్ళి చూసి రండి, అస్తానా మరి ఏ విధంగా అభివృద్ధి చెందింది, లేకపోతే ఇస్తాంబుల్ ఒకసారి వెళ్ళి చూసి రండి. అట్లాగే ఈ బృందాలు వెళ్ళాయి, పరిశీలించాయి, ఒక చక్కటి ప్రణాళికను తీసుకొచ్చాయి. సింగపూర్తో స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు, ఒక బృహత్తర ప్రణాళిక. అమరావతి మరి 2014-19 మధ్య మొత్తం అమరావతిలో భూగర్భ డ్రైనేజ్, గ్రౌండ్ వాటర్, మొత్తం భూగర్భ కేబుల్. ఏది? అటు విద్యుత్, ఇటు కేబుల్, మళ్ళీ ఫోన్, ఈ లైన్లన్నీ ఉంటాయన్నమాట. ఇంత గొప్పగా తయారు చేసి సీడ్ యాక్సెస్ రోడ్ అని, లేకపోతే ట్రంక్ రోడ్స్ అని, అంటే డ్రైన్లు, రోడ్డు ఎంతెంత వెడల్పులు ఉండాలి, ఇట్లా చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆయన్ని తరిపి అమ్ముకున్నాడు, నాశనం చేశాడు, తవ్వుకుని అమ్ముకున్నాడు. ఆ కేబుల్స్ అమ్మేశారు. అతను ఎవరో ఒక ఆయన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మొత్తం పైపులన్నీ ఆయన దగ్గర తీసుకుపోయాడంట. ఆయన నియోజకవర్గం ఏది? డోనా. ఆ డోన్లో డ్రింకింగ్ వాటర్కి ఇక్కడికి ఎందుకు, ఇక్కడ ఎటు జగన్మోహన్ రెడ్డి చేయలే అని చెప్పి ఇవన్నీ అక్కడ పట్టుకుపోయారు. సిమెంట్ బస్తాలు ఇంకోటి తీసిపోయాడు, కంకర్ ఇంకొకళ్ళు ఇంకోటి తీసిపోయాడు, రోడ్లు తవ్వేశారు. ఇదంతా నాశనం, విధ్వంసం చేస్తూ అతను ఏం చేశాడు? సింగపూర్ని అప్రతిష్ట పాలు చేశాడు, దానికి అవినీతి అంటగట్టాడు. ఇప్పుడు ఈ బృహత్తర బాధ్యత మరి చంద్రబాబు భుజాన్ని వేసుకుని, మీరన్నారు సింగపూర్ టూర్ సక్సెస్ అవుద్దా, జగన్మోహన్ రెడ్డి కుట్రలు సక్సెస్ అవుతాయా అన్నారు. ఒక సినిమాలో హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు. విలన్ ఎంత బలంగా ఉంటే హీరో వర్షిప్ అంత బయటకు వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటాయి సింగపూర్ మెయిల్స్, మీరు రావద్దని, ఆంధ్రప్రదేశ్కి రావద్దు, ఇక్కడ మళ్ళీ పెట్టుబడులు పెట్టద్దు అని చెప్పి ఈ పాటికి ఆల్రెడీ వైసీపీ వాళ్ళు మెయిల్స్ పంపించేసి ఉంటారు. ఎందుకంటే మనం చూసాం, మొన్న బిట్స్ వాళ్ళకు కూడా పంపారంట. అమరావతిలో బిట్స్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఏఐ క్యాంపస్, ఏఐ ప్లస్ క్యాంపస్, దేశంలో ఫస్ట్ క్యాంపస్ పెడుతున్నారు అనగానే ఆ బిట్స్ ఆయనకి ట్వీట్ పెట్టారు, రీట్వీట్, ఇక్కడ పెట్టబారండి. అంతకుముందు మనం చూసాం ఆ యూట్యూబ్ అకాడమీయా, నీల్ మోహన్, గూగుల్ అతను జూమ్లో చంద్రబాబు వాళ్ళతో సమావేశమైన వెంటనే ఆ యూట్యూబ్ అకాడమీ వాళ్ళకి ఏమైనా పెట్టారు, హైదరాబాద్లో పెట్టుకోండి, ఇక్కడ అమరావతిలో పెట్టద్దు, ఇక్కడ అన్ని రేపులు జరుగుతాయని పెట్టారు. మనుషులా పశువులా? అట్లా చేసి చెడగొట్టేవాడు మనిషా పశువా?
అందాకే సార్ రీసెంట్గా మైనింగ్లో ఉన్నట్టు బాండ్స్ కూడా మీరు ఫండ్స్ రైజ్ చేయాలని చూస్తే ఆ ఫండ్స్ కూడా ఎన్ఎండిసి బాండ్స్ కూడా అవే చేశారు. పెట్టి మీరు పెట్టడానికి వీల్లేదు, మీరు పెట్టద్దు, అది దివాలెత్తిపోయింది రాష్ట్రం దివాలెత్తిపోయిందే జగన్మోహన్ రెడ్డి వల్ల. ఆయన దివాలెత్తి ఇచ్చింది ఆయనే, దివాలెత్తింది అని మెయిల్ పెట్టించింది ఆయనే. అంటే బాండ్స్ కొనద్దు అని ఆడేవాడ జర్మనీలో ఉంటాడంట, మొన్న పయాల కేసు బయట పెట్టాడు. అంటే వీళ్ళెన్ని మెయిల్స్ పట్టినా 9,000 కోట్లు బాండ్స్ కొన్నారు, వచ్చేసారు మొత్తం అంతా కొనేశారు. అవేమి బాండ్స్ ఏమి మిగల్లా. ప్రపంచ బ్యాంక్ పంపించారు మెయిల్స్, వరల్డ్ బ్యాంక్ పంపారు, ఏడీబీకి కూడా పంపారు. ఏది అమరావతిలో రావద్దు, ఇక్కడేమి లోన్స్ ఇవ్వద్దు అని. వాళ్ళు వచ్చి ఆ హోటల్ ఐలాపురంలో దిగారంట. దిగి వీళ్ళని పిలిపించారంట. ఏమని, ఏంటి మీరు ఏదో మెయిల్స్ పెట్టారు కదా, ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నారంట. ఇచ్చారు. ఇచ్చిన వెంటనే అవన్నీ తీసుకుని వీళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళారు. ఫీల్డ్లోకి వెళ్తే అడిగారు, వాళ్ళని ఫీల్డ్ విజిట్ చేసి అడిగారు. మొత్తం బ్రహ్మాండంగా జంగిల్ క్లియరెన్స్ చేసి మొత్తం అంత కళకళలాడుతా లైట్లు, రోడ్లు, పనులు ముమ్మరంగా సాగటం చూసి వాళ్ళకి అర్థమైంది, ఓహో ఇది వీళ్ళ కుట్ర. కావాలని గతంలో కూడా ఇలాగే పంపారు మెయిల్స్. ఏది 2014-19లో కూడా రైతుల పేరుతో పంపారు. అప్పుడు రుణం ఇవ్వద్దని వెంటనే మరి లోన్ ఇచ్చేశారు బ్రహ్మాండంగా. ఇప్పుడు 6,000 కోట్లు అడిగితే 14,000 కోట్లు ఇచ్చారు. ఏది అటు ఏడీబీ ఇస్తోంది, ఇటు వరల్డ్ బ్యాంక్ ఇస్తోంది. మొత్తం 65,000 కోట్లతో మన పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. వేల మంది కార్మికులు ఇవాళ అమరావతిలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 20,000-30,000 మంది కార్మికులు ఇవాళ పనిచేస్తున్నారు అమరావతిలో. ఆ డిఎస్పీ వాళ్ళందరినీ, తుళ్ళూరు డిఎస్పీ పిలిపించి అందరికీ ఐడి కార్డులు ఇస్తున్నాడంట. అంటే కన్స్ట్రక్షన్ లేబర్కి వాళ్ళకి ఎక్కడా అసౌకర్యం లేకుండా వాళ్ళకి ఐడి కార్డులు కూడా ఇస్తున్నారు. అంత సిస్టమేటిక్గా జరుగుతూ ఉంటే పనులు కళ్ళల్లో నిప్పులు పోసుకోవటం. ఒక పెద్ద నాయకుడు ఒకడు ఉన్నాడు, వాడి వీడియో ఒక్క నిమిషం వినిపిస్తాను. నేను వాడనే అంటున్నా, కావాలనే అంటున్నా, ఏదో పొరపాటున అంటల్లా. ఎందుకంటే వీళ్ళ బుద్ధి ఎంత నీచమైన బుద్ధి, ఎంత నీచంతో కూడిన ఆలోచనలు, ఎంత దారుణమైన, అంటే రాష్ట్రము, ఈ రాష్ట్రం నాది అనే ఎటువంటి ఒక ఇది లేకుండా ఎంత నీచంగా ప్రవర్తిస్తారో ఈ ఒక్క చిన్న ఆడియో వింటే మీకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తాను చెప్పండి, ప్రతిదీ తనే కనిపెట్టాను అంటుంటాడు. సైబరాబాద్ నేనే అంటాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు, ఇంకో ఏదేదో వ్యాలీస్ చెప్తున్నాడు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు. నాకు తెలిసి అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు, ఉండేది ఒకటే వ్యాలీ, అది ఆక్వా వ్యాలీ. ఆక్వా వ్యాలీ మాత్రం సక్సెస్ఫుల్గా ఉంటుంది. మనము ఏదైనా కానుంటే ఈ చిన్న చేపలను తీసుకొని వచ్చి అక్కడ చేపల పెంపకం చేస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంతకు మించి ఆ అమరావతి అనే ఇతను పెట్టిన దీంట్లో ఎటువంటిది కూడా పురోగతి ఉండదు. ఓన్లీ పురోగతి ఏదైనా ఉంది అంటే మాత్రం ఫిషరీస్ మాత్రం బాగా డెవలప్ అవుతాయి. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి విన్నారు కదా ఇతను చెప్పింది. ఏమన్నా బుద్ధుందా? బుద్ధుని మాట్లాడుతున్నాడా? నీకు చంద్రబాబు నాయుడు అక్కడ ఐకానిక్ బిల్డింగ్ కడతాను అని చెబితే ఆ ఐకానిక్ బిల్డింగు పునాదులు తీసి దాన్ని ఆ తర్వాత గవర్నమెంట్ మారిపోతే ఆ పునాదులు మొత్తం పాచిపోవాలి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు అందులో నీళ్లు నింపి పెట్టాడు. నీళ్లు నింపి పెట్టింది జగన్మోహన్ రెడ్డి. నీళ్లు నింపి పెడితే అందులో చేపలు పెరిగినాయి. చేపలు పెరిగితే చంద్రబాబు నాయుడు మళ్ళీ 4వ ముఖ్యమంత్రి కాగానే అక్కడ నీళ్లు డ్రైన్ చేయటానికే చాలా రోజులు పట్టింది. అట్లా డ్రైన్ చేసిన తర్వాత మొత్తం మద్రాస్ ఐఐటి వాళ్ళు, హైదరాబాద్ ఐఐటి వాళ్ళు వచ్చి దాని ఫౌండేషన్ స్ట్రెంగ్త్ని పరిశీలిస్తే చెక్కు చెదర్ల 0.01% కూడా డిఫరెన్స్ లేదు, చాలా స్ట్రెంగ్త్ ఉంది ఇందులో అని చెప్పారు. నీ కేతిరెడ్డి, నువ్వు చేపలు పెంచింది నువ్వు, నీ గవర్నమెంట్లో చేపలు పెంచావు. నీళ్లు నిలబెట్టి చేపలు పెంచితే ఆ చేపలు పట్టుకుంటే అదే రోజు సాక్షి టీవీలో అవన్నీ వేసి ఏం చెప్పాడు అంటే, అవన్నీ వేసి చంద్రబాబు నాయుడు చేపలు పెంచాడని చెప్పాడు. చంద్రబాబు నాయుడు కాదు పెంచింది, జగన్మోహన్ రెడ్డి నీళ్లు నిలబెట్టి ఐకానిక్ టవర్స్లో నీళ్లు నిలబెట్టి చేపలు పెంచాడు. పెంచితే వాటిని తీసేసి ఇప్పుడు మళ్ళీ ఐకానిక్ టవర్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది.
ఇతను అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వస్తుంటే, క్వాంటమ్ వ్యాలీ అంటే తెలియకపోతే కేతిరెడ్డి తెలుసుకో, నీ జగన్మోహన్ రెడ్డికి తెలీదు. జగన్మోహన్ రెడ్డి కూడా క్వాంటమ్ వ్యాలీ గురించి చాలా అవహేళనతో మాట్లాడాడు. నువ్వు అతని శిష్యుడిగా నువ్వేం చెబుతున్నావు? క్వాంటమ్ వ్యాలీ రాదు అక్కడికి అని చెబుతున్నావు. పిచ్చోడా, 2026 జనవరి కల్లా అక్కడ వస్తున్నది, క్వాంటమ్ వ్యాలీ వచ్చేస్తున్నది, తెలుసుకొని మాట్లాడు. క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టడానికి కూడా వస్తున్నారు కదా సార్. మొత్తం నీకు అసలు కొత్త కంపెనీలు వస్తున్నాయి, కొత్త వాళ్ళు వస్తున్నారు. మేము క్వాంటమ్ వ్యాలీలో పార్టిసిపేట్ చేస్తామని వస్తున్నారు. క్వాంటమ్ వ్యాలీ అనేది ఇట్ ఈస్ ఎ నేషనల్ పాలసీ. మొరటాడికి ఏం తెలుసు, మొగలు పువ్వు వాసన ఏదంటారు. లేకపోతే మీకు ఈ మధ్య అందరూ వాడుతున్న సామెత ఏంటి, పందికి ఏం తెలుసు, పాండ్స్ పౌడర్ వాసన ఏదంటారు. ఇప్పుడు ఇతనికి ఈ చేపల మాటలు, ఈ చేపల చూపులు, చేపల కబుర్లు తప్ప, ఆ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా అప్పట్లో 2014-19 అసెంబ్లీలో ఈ చేపల మాటలే మాట్లాడాడు. ఇప్పుడు ఇతను ఇదే అంటే ఏంటి, వీళ్ళకి ఫిష్ మార్క్లా? కడపలో జగన్మోహన్ రెడ్డి ఒకసారి వెళ్ళి ఒక ప్రసంగించాడు. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా అసలు నేను చిన్నప్పటి నుంచి కలగన్న ఇది వచ్చింది, చాలా సంతోషం అంది. ఏంటి సంతోషం అంటే, కడపలోట చేపల మార్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదుట ఈ జగన్మోహన్ రెడ్డి. అటువంటి చేపల మార్ట్ని తెచ్చాట, దానికి చాలా సంతోషపడిపోయాడు. మరి ఆ జగన్మోహన్ రెడ్డి శిష్యుడు చేపల గురించి మాడక క్వాంటమ్ వ్యాలీ నీకు ఏం తెలుసు అసలు? ఇతను ఏం చేశాడో తెలుసా? పెద్ద మొత్తం అక్కడ చెరువు ఉంటే ఆ చెరువుని మొత్తం ఆక్యుపై చేసి, చెరువు నుంచి వ్యవసాయదారులకి నీళ్ళు వెళ్లకుండా చేసి, ఆ చెరువులో పెద్ద భవంతి రాజ్మహల్ కట్టుకున్నాడు. 22 ఎకరాలు కబ్జా పెట్టాడు, చెరువుని కబ్జా చేశాడు. ధర్మవరంలో ఎర్రమట్టి దెబ్బలు అక్కడ మొత్తం కబ్జా చేసి, ఈయన భార్య ఆమె ఉండేదేమో ఆమె దగ్గర అనంతపురం, ఆమె ఇక్కడ వాళ్ళ తండ్రి ఇక్కడ కానుగ్గా ఇచ్చాడని చెప్పి పుట్టించాడు. ఇటువంటి దరిద్ర పనులు చేసి అదంతా లోకేష్ యువగలం పాదయాత్రలో మొత్తం ఫోటోలు తీసి వీడియో తీసి రిలీజ్ చేస్తే ఇతను వచ్చి ఎక్కడ పడ్డాడు, కరకట్ట మీద పడ్డాడు. కరకట్ట మీద ఇది సినిమా చేశాడు. మామూలు నటులు కాదు వీళ్ళంతా. ఆస్కార్, భాస్కర్ అవార్డులు ఏమి తగ్గే పనే లేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతను భూమన కరుణాకర్ రెడ్డి మామూలు నటుడు కాదు అసలు. ఈ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇంకా అసలు వీళ్ళందరికీ ఏమి ఇవ్వాలా? ఇప్పుడు అతనెవరు, మహానటుడు కదా వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇతనికి క్వాంటమ్ వ్యాలీ గురించి ఏం తెలుసు అసలు? నీకు ఏమైనా తెలుసా? నీకు కంప్యూటర్ ఎప్పుడన్నా వాడేవా? కబ్జాలు కాదు, కంప్యూటర్ నేర్చుకో. ఫస్ట్ కంప్యూటర్ నేర్చుకో, ఎట్లా చేయాలో తెలుసుకో. క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తే ఎన్ని పౌర సదుపాయాలు వనకొడతాయో నీకేం తెలుసు? నీకు మొత్తం టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అది. నీకు హైలీ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ తోటి చాలా అంటే కొన్ని 1 సంవత్సరం పాటు లేదా 6 నెలల పాటు పట్టే సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ని 1 రోజులో కంప్లీట్ చేయొచ్చు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల, క్వాంటమ్ కంప్యూటర్స్ తోటి. దాంతో ఏమవుతుంది అంటే, ఏదైనా పరిశోధన చేస్తే అంటే వీళ్ళకి తెలియదు కానీ మామూలుగా ఏదైనా ఈ ఒక మందు కనిపెట్టాలి, లేదు ఈ కరోనాకి ఒక వ్యాక్సిన్ కనిపెట్టాలి. ఆ వ్యాక్సిన్ కనిపెట్టాలంటే దానికి టెక్నికల్ డేటా ఉంటుంది, దాని కాంపోజిషన్ ఉంటుంది. వీటన్నిటిని అనలైజ్ చేయాలి అంటే ఫిజికల్గా మామూలు కంప్యూటర్లలో చేస్తే చాలా రోజులు, చాలా నెలలు పడుతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తే 1 రోజులో చేయొచ్చు. దానికోసం అని చెప్పి IBM వచ్చింది. IBM వాళ్ళు వచ్చారు, L&T వాళ్ళు వచ్చారు. మీకు నిన్న QPI వాళ్ళు వచ్చారు. అంటే ఇటువంటి పెద్ద వాళ్ళు నేషనల్ క్వాంటమ్ కంప్యూటింగ్ అందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ వస్తుంటే మైక్రోసాఫ్ట్ వచ్చింది. మైక్రోసాఫ్ట్ వాళ్ళు క్వాంటమ్ కంప్యూటర్ వాళ్ళు పెడుతున్నారు. పిల్లని వాళ్ళు కూడా దీనిలో పెట్టుబడులు పెడతారు. బిట్స్ పిల్లని వాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ అని ఒక క్యాంపసే మొదలు పెడుతున్నారు. మీకు అటువంటివన్నీ ఏం తెలుసు? ఏం మాట్లాడతారు మీరు?
అది కనుక సాకారం అయిపోతే అమరావతి మొత్తం ఇమేజ్ మొత్తం నాశనం చేశాడు కదా ఈ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గురువు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వస్తున్నది అంటే మొత్తం ప్రపంచం మొత్తం నేషనల్ పేపర్స్ అన్నీ కూడా అమరావతి స్టార్టింగ్ కంప్యూటర్ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అని చెప్పి హెడ్లైన్స్లో వేశారు. తెలుసా నీకు కేతిరెడ్డి? నీకు చేపలు పట్టడం తప్ప నీకేం తెలుస్తుంది? ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల మీద ప్రత్యేకమైన ఫోకస్ ఉంది. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు చెప్తున్నది లాజిస్టిక్ హబ్స్ డెవలప్ కావాలి అని చెప్తున్నాడు. లాజిస్టిక్స్లో పెట్టుబడులు పెట్టాలి, అందులో ఖర్చు తగ్గిస్తే గ్రీన్ హైడ్రోజన్ని కూడా మనం ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయొచ్చు అని చెప్తున్నాడు. 1000 కిలోమీటర్ల మీరు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అంటే అతను దాన్ని ప్రాన్స్ వ్యాలీ అంటాడు. అయితే వీళ్ళకి తెలుస్తుంది, వీళ్ళకి చేపలు పట్టుకునే అంటే చేపలు పట్టడం దాన్ని తినటం తప్ప ఏమీ తెలియని బ్యాచ్ ఇది. అందుకనే ఐకానిక్ టవర్స్లో చేపలు పట్టుకున్నారు. మీకు లాజిస్టిక్ హబ్స్ ఎక్కడికక్కడ పెట్టి నీకు ట్రాన్స్పోర్టేషను దాని స్టోరేజీ వీటికి సంబంధించిన ఖర్చు తగ్గిస్తే ప్రపంచ దేశాలన్నీ వచ్చి ఇక్కడ ఉంటాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్లానింగ్. ఈ రోజున సింగపూర్ వెళ్తున్నది కూడా అక్కడ లాజిస్టిక్ పార్ట్నర్స్ తోటి మాట్లాడటానికి వెళ్తున్నాడు. అక్కడ మొత్తం ఈ సదస్సు జరుగుతున్నది. వాళ్ళ మెయిన్ కాన్సన్ట్రేషన్ లాజిస్టిక్స్ మీద ఉన్నది. రోడ్ షో సింగపూర్ రోడ్ షో పెడుతున్నారు అక్కడ లాజిస్టిక్స్ సంబంధించి. అందులో పార్టిసిపేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు. అంటే ఎంత ప్లానింగ్ తోటి, ఎంత విజన్ తోటి ఈ సింగపూర్ ట్రిప్ని ప్లాన్ చేసుకున్నారో మనందరం అర్థం చేసుకోవాలి. ఇది ఇటువంటి నిరక్షర కుచ్చులకి అర్థం కాదు, మనం చెప్పిన అర్థం కాదు. వీళ్ళందరూ కూడా మద్యం కుంభకోణం చేసుకోవటం, డబ్బులు దండుకోవటం, ఇంట్లో పెట్టుకోవటం తప్ప వీళ్ళకు ఒక విజన్ లేదు. ఒక రాష్ట్రానికి ఏం కావాలో వీళ్ళకి తెలియదు, వీళ్ళకి చెప్పినా అర్థం కాదు. సార్, మొన్న ఈ మధ్య ఒక సర్వేలో కూడా ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఉన్న స్థానానికి 5వ స్థానంలోకి 4వ స్థానంలోకి వచ్చింది. అంటే ఈ 1 ఇయర్లోనే అన్ని పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈవెన్ హైదరాబాద్ కన్నా కూడా ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా అంటే ఇక్కడ వాతావరణం సుదీర్ఘ తీర ప్రాంతం కావచ్చు, ఇది ఉండడం కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సో అక్కడ ఉన్న ముఖ్యమంత్రి చరిష్మాని బట్టి ఉంటుంది అది ఎంత మేర మనం పెట్టుబడులు తెచ్చుకోగలం అని చెప్పి. దానికి ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అంటే కొత్త కొత్త రాయితీలు పాలసీలు తీసుకురావడం, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ పాలసీ అని చెప్పి ఈరోజు 4.2కి ఆమోదం తెలిపారు. సో అంటే ఎక్కడ వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా రాయితీలు ఎక్కువ ఇస్తామంటున్నారు. సో మరి ఆయన అయితే అభివృద్ధి కోసం అలాగే పెట్టుబడుల కోసం ఒక వేటే మొదలు పెట్టారు. ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఇవన్నీ వినడానికేనా, ఇవన్నీ గ్రౌండ్ అయ్యే పరిస్థితి ఉంటుందా? ఇది ఎప్పటికీ సాధ్యమవుతుంది? అండ్ దానికి తగ్గట్టు మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నట్టు వైసీపీ ప్రతి దానికి కూడా అడ్డు తగులుతూ ఉంది. సో ఎలా ఉండబోతుంది అంటారు? అంటే మీ కళ్ళ ముందు స్పష్టంగా కనపడతా విశాఖపట్నం. విశాఖపట్నంలో ఇప్పుడు టీసీఎస్ లేకపోతే కాగ్నిజెంట్ 20,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. కేవలం 2 కంపెనీలు, టీసీఎస్ వాళ్ళు 12,000 మందికి, కాగ్నిజెంట్ వాళ్ళు 8,000 మందికి. మరి వాళ్ళు ఇచ్చే పెట్టుబడులు ఎంత? అదొక 1,500 కోట్లు, ఇదొక 1,500 కోట్లు, 3,000 కోట్లు అనమాట. అంటే ఒక్క ఉత్తరాంధ్ర విశాఖపట్నం మనం చూసాం. మొన్న మోడీ వచ్చారు. మీరెందుకని మీ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి, ఈ కేతిరెడ్డి మీకు ఇచ్చారు ప్రజల అవకాశం. మీకు ఇస్తే మీరు 5 ఏళ్లలో ఒకదానికన్నా ప్రధాని మోడీ వచ్చారా? శంకుస్థాపన చేశారా? విశాఖపట్నం ఎందుకు వచ్చాడు ఆయన? 2 సార్లు వచ్చాడు. ఇప్పటికి విశాఖపట్నం ఈ 1 సంవత్సరంలో 2 లక్షల కోట్లతో పనులు అక్కడ. ఎన్టీపీసీ ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు, ఏంటది గ్రీన్ హైడ్రోజన్ హబ్ 1,50,000 కోట్లతో అక్కడ వస్తుంది. 1,65,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ అక్కడ అనకాపల్లి ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ. అంటే మొత్తం కాకినాడలో ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్గా అక్కడ చేస్తున్నారు. అటు రాయలసీమ డిఫెన్స్ ఏరోస్పేస్ హబ్గా మారుతోంది. రాజ్నాథ్ సింగ్ ఇప్పుడు వచ్చేటటువంటి దేశంలో కొత్త రక్షణ పరిశోధనా సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టమని ఆయన సిఫార్సు చేస్తున్నారు. అక్కడ లేపాక్షి, మడకశిర ఆ ప్రాంతంలోనే మొత్తం ఈ భారతి వీళ్ళందరూ వచ్చి అక్కడ రక్షణ సంస్థలు పెడుతున్నారు. అంటే ఇప్పుడు హ్యాపెనింగ్ ఏపీ
ఇవాళ టోటల్గా ఆంధ్రప్రదేశ్ అనేది అదొక ఆపర్చునిటీస్ హెవెన్గా మారింది. పారిశ్రామికవేత్తలందరూ ఎందుకు వస్తున్నారు? నేను ఆయన వచ్చారు, ఎవరు మన ఇంట్రడక్షన్లో సత్యమూర్తి గారు చెప్పారు, UAE మినిస్టర్. అబ్దుల్లా విన్. నీ హయాంలో ఎందుకని రాలేదు? నువ్వు లులుని ఎల్లగొట్టావు. సార్ మీరేమో అన్ని ఎల్లగొట్టారని చెప్తున్నారు, కానీ వచ్చే పెట్టుబడుల్లో దాదాపు 90% మా హయాంలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలే ఇప్పుడు వస్తుంది. అదేదో మేము గొప్పగా తీసుకొస్తున్నట్టు వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఆ మాటలు వాళ్ళ వైసీపీ నాయకుల ఇళ్లలో ఉండే వాళ్ళు కూడా నమ్మరు. అంటే క్వాంటమ్ వ్యాలీ కూడా మేమే. క్వాంటమ్ వ్యాలీ కూడా మా జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అప్పుడే మా క్యాబినెట్లో ఆయన చెప్పాడు. మరి కేతిరెడ్డి ఎందుకు దాన్ని మరి ఆక్వా వ్యాలీ అంటున్నాడు? చెప్పు, నువ్వు చెప్పు. ఇప్పుడు ఇవాళ ఇంటికో IT నిపుణుడు రావాలని ఆ రోజు చెప్పాడు. ఇవాళ ఇంటికో ఎంటర్ప్రెన్యూర్ తయారవ్వాలని ఇవాళ చెప్తున్నాడు. అంటే ఇవన్నీ మా ఆలోచనలే అని అంటే సింగపూర్ని ఎందుకు వెళ్ళగొట్టారు? లులుని ఎందుకు వెళ్ళగొట్టారు? అమర్ రాజా బ్యాటరీస్ ఎందుకెళ్ళి మరి మహబూబ్ నగర్లో పెట్టుకోవాల్సి వచ్చింది? జాకీ ఎందుకని వచ్చి ములుగులో పెట్టుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు మళ్ళీ అదే రాజమండ్రిలో అండి పేపర్ పల్ప్ పాలసీ ఫ్యాక్టరీ వస్తే ఎల్లగొట్టారండి. ఆసియా పల్ప్ ఇండస్ట్రీ ప్రకాశం జిల్లాకు వచ్చేది. అది వచ్చేది. 25,000 అది ఎలా కోట్లు. కొట్టారు? అరే మీరు పిస్టల్ గురిపెట్టి ఎన్ని మందిని తరిమేశారు? అతను ఎవరు? గోరంట్ల మాధవ్. ఈ ప్లేస్లో ఉన్నది ఎవరు? సత్యమూర్తి గారి ప్లేస్లో ఉన్నది ఎవరు? కియా మోటార్స్ CEO. అతనికి ఇట్ట పెట్టాడు తలకి. అతను ఎవరు అసలు? వీళ్ళ తమ్ముడు, జగన్మోహన్ రెడ్డి తమ్ముడు విక్రాంత్ రెడ్డి. గన్ పాయింట్లో మరి లాకేసుకున్నాడు KV రావుని. ఇప్పుడు సోలార్ ప్లాంట్లను బెదిరించారు, అసలు పగలగొట్టారు. సోలార్ ప్లేట్స్, తుపాకులు చూపించారు. కాంట్రాక్ట్ మాకిస్తావా చస్తావా, క్యాంటీన్లు మాకిస్తావా చస్తావా. అంటే పరిశ్రమలు పెట్టాలంటే మీకు వాటాలు ఇవ్వాలా? ఎన్ని పరిశ్రమలు తరిమేశారు? జగన్మోహన్ రెడ్డి దగ్గర 15 లక్షల కోట్ల పెట్టుబడులు తరిమేశాడు ఈ రాష్ట్రానికి వచ్చేది. ఆ 5 ఏళ్ళు జగన్ సీఎం కాకుండా ఉంటే ఒక్కసారి ఆలోచించుకో, ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండేది? ఆ 5 ఏళ్ళు జగన్ సీఎం కాకుండా ఉంటే ఈ పాటికి అమరావతి పూర్తి అయిపోయేది. ఇదే ఉంది కదా సింగపూర్ స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ అయిపోయేది 1220 కోట్లతో. సింగపూర్ ఇవాళ పారిపోవాల్సిన పరిస్థితి వచ్చేదా? ఇవాళ మళ్ళా వెళ్ళి సింగపూర్ కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేదా? జపాన్ వాళ్ళని తరిమేశాడమ్మా. ఆ పవర్ ప్లాంట్స్, MOUs కుదుర్చుకునే దాంట్లో జపాన్ మంత్రి లేఖ రాశాడు ప్రధాని మోడీకి. దానిపైన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డికి అక్షంతలు వేశారు. నీ వల్ల మాకు ప్రపంచ దేశాల్లో తలకాయ ఎత్తుకోలేకపోతున్నామని. అంటే ఇతను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన నాశనం 2 లక్షల కోట్ల సంపద అమరావతిలో నాశనమైంది. అతని సంపద పెంచుకున్నాడు, రాష్ట్ర సంపదని బూడిద చేశాడు. కానీ ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం పరిశ్రమల పేరుతో భూములు కొట్టడానికి చూస్తుంది అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. లైక్ వరుస కావచ్చు, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. దీనిలో నిజమెంత ఉందంటారు? అట్లా భూములు కొట్టేయటం ఇవన్నీ వైసీపీ ముఠాలు, వైసీపీ వీళ్ళు చేసే పనిది. అది అందరూ ఎందుకు చేస్తారు? ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో నువ్వు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఎన్ని భూములు కొట్టేశాడు? నువ్వు కొట్టేశావు కదా, నువ్వు అవన్నీ ఉన్నాయా? పీక్కోలా? నీకు ఎక్కడ ఉండవు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసే పనులన్నీ కూడా అందరికీ తెలిసిపోయినాయి. నువ్వు చేసే కుంభకోణాలన్నీ అందరికీ తెలిసిపోయినాయి. అందుకని ఆ కుంభకోణాల నుంచి నువ్వు బయటపడటానికి వాళ్ళు కొట్టేస్తున్నారు. ఇవాళ ఎవరో చెప్తున్నాడు అసలు కుంభకోణం ఏది? లిక్కర్ కుంభకోణం. అసలు కుంభకోణం చంద్రబాబు టైంలో జరిగిందిట. చంద్రబాబు టైంలో జరిగితే నువ్వు 5 ఏళ్ళు ఏమి కుంభకోణం జరగని స్కిల్ డెవలప్మెంట్లోనే అరెస్ట్ చేసినోడివి. మద్యం కుంభకోణం చంద్రబాబు టైంలో 2014 నుంచి 19 మధ్యలో జరిగితే నువ్వు ఊరుకునేవాడివా? అందుకని ఇక్కడ మొత్తం బురద జల్లి వేయటం. వీళ్ళేదో పెద్ద అంటే చాలా నిజాయితీగా పరిపాలించినట్టు కనిపించింది. భూమి పైది దోచుకున్నావు, భూమి కిందది దోచుకున్నావు, అన్నీ దోచుకున్నావు కదా. అన్నీ దోచుకొని 30,000 మంది ప్రాణాలు కూడా తీసావు కదా నువ్వు. ఇప్పుడు వచ్చి వాళ్ళు దోచుకుంటున్నారు. ఏం దోచుకుంటున్నారు?
నీకు దోచుకునేట్టయితే నువ్వు గన్ పాయింట్ మీద పెట్టుబడులు నువ్వు వాటాలు అడిగే నీ టైప్ అయితే ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఎట్లా వస్తాయి? లక్షల కోట్లు. నిన్న ఆయన వచ్చి చెప్తున్నాడు, లేదండి మేము విల్ పార్టిసిపేట్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్ అండి, మేము రెడీ టు ఇన్వెస్ట్ అని వచ్చేస్తున్నాడు. నీకు ప్రతి చోట నీకు సింగపూర్ వెళ్ళి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడంటే రేపు అక్కడ తెలుగు డయాస్పోరాతో మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్లో ఏం చెప్పబోతున్నాడో తెలుసా? మీరు సింగపూర్లోనే ఉండండి, చక్కగా ఉద్యోగాలు చేసుకోండి, సంపాదించుకోండి, ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల్ని దత్తత తీసుకోండి, P4. ఆ P4 మోడల్ గురించి చెప్పటం అనేది అదొక పెద్ద కార్యక్రమంగా చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు రేపు సింగపూర్ టూర్లో. అంటే మీరు ఆలోచించండి, ఒక్కొక్క మనిషిని ఇన్స్పైర్ చేసి ఈ P4లో పార్టిసిపేట్ చేసేలాగా చేసి P4లో పేదలని పర్మనెంట్గా పేదరికం నుంచి ఎగువకి తీసుకురావటానికి ఈయన ఎన్ని ప్లాన్లు వేస్తున్నాడో చూడండి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? పేదవాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు 5,000 కొనుక్కొని దొంగ కంపెనీలు పెట్టాడు, సూట్ కేస్ కంపెనీలు పెట్టాడు. వాళ్ళు లబోదిబోమంటున్నారు, మాకు పాన్ కార్డు ఏంటంటే మాకు అసలు ఇన్కమే లేదని. ఆధార్ కార్డు తీసుకోవటం, వీళ్ళే పాన్ కార్డు సృష్టించటం, ఆధార్ కార్డు పాన్ కార్డు ఆధారంగా దొంగ కంపెనీ పెట్టడం, ఆ దొంగ కంపెనీలోకి మద్యం ముడుపులు వేయటం, వాడ్జులో కొట్టేసింది అందులో వేయటం. ఇది కదా, ఇది జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది. ఇక్కడ జరుగుతున్నది మొత్తం అభివృద్ధి, పేదవాళ్ళ అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి. చదువుకున్న యువకుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా? అందరూ హైదరాబాద్ వెళ్ళిపోయారా? అందరూ బెంగళూరు వెళ్ళిపోయారా? అందరూ చెన్నై వెళ్ళిపోయారా? ఎవడన్నా మిగిలాడు ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు వెళ్ళి చూసిరాబో మళ్ళీ ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, అక్కడ ఉంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులను చూసుకుంటున్నారు, ఉద్యోగాలు ఇబ్బడి ముబ్బడిగా రాబోతూ ఉన్నాయి అందరికీ, టెక్నికల్ పీపుల్కి. అంటే ఇది మార్పు సొసైటీలో కనపడుతూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్ఫుటంగా కనపడుతున్న మార్పు ఇది. ఈ మార్పుని జీర్ణించుకోలేక ఈ గూండాలు, రౌడీలు, ఈ గంజాయి బ్యాచి ప్రభుత్వం మీద బురద చల్లుతూ ఉన్నది.